పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది అన్నాడు 2024లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా అంటున్నాడు. అది ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ 2014 2019 ఏం చేశారు? ఏముండదు. 2019లో ఏ రకంగా గెలిచారో అంతకన్నా భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. పేదలు మొత్తం కూడా ఆయన పక్కే ఉన్నారు. దానికి నిదర్శనం ఇదే. ఈ జనం స్కూళ్ళకి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? ఒక్క స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలు వేసుకునే బట్టలు కానీ, ట్రైస్ కానీ, షూలు కానీ, అక్కడ ఉన్న కంప్యూటర్ బోర్డులు కానీ, టీవీలు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, దాన్ని చూసినాక ఏ పేదవాడు కూడా చంద్రబాబు నాయుడికి జనసేనకి ఓటు వేయరు, జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. అభివృద్ధి లేదు అని అంటున్నారు. ఒక రోడ్డు లేకపోతే ఏదో రకంగా నడవగలం. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వకపోతే తర్వాత ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తా కుదురుద్దా? ఇవాళ చదువు లేకపోతే రేపొద్దున కుదురుద్దా? పెద్ద అయినాక రోడ్డు లేకపోతే ఇంకో సంవత్సరం వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల చదువు గురించి పేదవాడు ఏదన్నా కొనుక్కోవాలంటే 10,000 దాచుకునే స్తోమత ఉందా? ఇవాళ అమ్మఒడి 15,000 రూపాయలు వస్తుంటే ఒక టీవీ అనో లేదా ఫ్రిడ్జ్ అనో పిల్లల చెవులకనో లేదా పనులు లేని రోజు నాడు బతుకుతాకనో దేనికో దానికి ఉపయోగపడుతుంది 15,000 రూపాయలు. ఒక్క 15,000 రూపాయలు నిరుపేద మేము దాచుకోగలం? ఒక్కసారి దాచుకోలేరుగా. 15,000 రూపాయలు దేనికో దానికి. ఇవాళ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ. అసలు 10,000 రూపాయలు ఉన్నాయి మా దగ్గర చూపించుకోవాలంటే 25 లక్షలు. వాళ్ళు ఏ ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఏమి చేయించుకోవాలన్నా 25 లక్షలు ఎక్కడైనా సరే. అసలు ఎవడైనా 25 లక్షలు అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆధార్ కార్డు ఉంటే. ఇవాళ పేదవాడికి పెత్తందారి కంటే ఇంతవరకు ఏరా ఎంకన్నా అనేవాడు ఎంకన్నా పనికొస్తావా రమ్మని అడుగుతున్నారు. ఎందుకని? మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏమన్నా అంటే అమ్మో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఊరుకోడు, వాళ్ళు ఓటుతో చెబుతారు మనకి అనే గౌరవం అనేది తెచ్చిన జగన్మోహన్ రెడ్డి 2019లో నిజమైన స్వాతంత్రం అనేది వచ్చింది. పేదవాళ్ళకి మాత్రం బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి 2019లో వచ్చిందని నేను అంటే 100%. మాకు ఎంతవరకు పెత్తన్నారే కదా. ఒక ఎకరం పొలం కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క అందరం పనిచేసి ఆ ఎకరం పొలం ఇచ్చేవాళ్ళు కవులకి. ఇవాళ ఏంటి బాబు 4 ఎకరాల పొలం ఇస్తా చేసుకోరా నాయన, ఎంకన్నా చేసుకో వాళ్ళు. మాకెందుకని? ఇంతవరకు ఒక ఎకరం పొలం ఉంటేనే బతకగలిగాం. వాళ్ళేంటి అమ్మఒడి అని, విద్యాదీవెన అని, ఆరోగ్యశ్రీ అని ఏదో రూపంగా. ఇవాళ అసలు డబ్బు లేకపోయినా బతకగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు, రైతు భరోసాలు, డ్వాక్రా వాళ్ళకి ఎన్ని పథకాలు ఇస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే నెంబర్ 1 ఏదన్నా ఉందంటే వాలంటీర్ సచివాలయం టాప్ నెంబర్ 1 అసలు ఈ ప్రపంచంలోనే. ఎందుకని? ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఒక సర్టిఫికేట్ కావాలంటే తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళం. నేను చదువుకోలేం మేము. బాగుందంటున్నావు మరి వాలంటీర్లు అసలు తీసేయాలని పవన్ కళ్యాణ్. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే ఉంచుతామని అదే చెబుతున్నారు. అసలు నాకు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి నేను అడగొద్దండి, నేను చెప్పను, టైం వేస్ట్. ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు నువ్వు అరుకులు అయితే నీ ఇంటికి డైరెక్ట్గా వస్తున్నాయి అంటే మాకేం కావాలి అంతకన్నా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మాకు తెలియదు, ఒక ఆర్డీఓ గారు తెలియదు, ఒక పోలీస్ స్టేషన్ తెలియదు. అలాంటి వ్యవస్థ మొత్తం మా కాళ్ళగాడికి ఒక ఎమ్మెల్యే మా దగ్గరకు వస్తున్నాడు కదా. అయ్యా బాబు అని చేతులు పట్టుకునే ప్రభుత్వం కావాలా? మా దగ్గరకు వచ్చి మాకు ఇది చెయ్యని మీ కావాలా? మాకు 100% మా ఇంటికి వచ్చి ఎమ్మెల్యేలైనా జగన్మోహన్ రెడ్డి గారు గడపకి పంపిస్తున్నాడు ప్రతి ఎమ్మెల్యే. 24 ఎన్నికల ఏంటి పరిస్థితి ఏంటి? 24 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని ఆ దైవ సాక్షిగా మేము నమ్ముతున్నాం. ఆ భగవంతుడిని ఏ విధంగా నమ్ముతామో తెల్లవారితే ఆయన ఎప్పుడు మా గుండెలోనే ఉంటాడు. ఎందుకంటే జగన్ తొక్కేస్తా అహంపూరిత మాటలేనండి అవి ఏ తప్పు ఆ విధంగా అంటాం. ఆయన పతనానికి నిదర్శనం. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా లక్ష్యం అంటున్నాడు. అది ఆయన అహంపూరితమైన మాటలు అయ్యి. ఏంటంటే సినిమాల్లో చెప్పే డైలాగులు నిజ జీవితంలో జనాల్లో చెప్తే అవి ఎవరో నమ్మరు. ఎందుకంటే ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఏ పథకం అండి నేను బిఏ చదివా, ఓల్డ్ బిఏ. మాకు ఇంతవరకు స్కాలర్షిప్లు మాకు ఈ విధంగా వచ్చాయి కాదు. మేము బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు కనీసం ఇవ్వకుండా ఎప్పుడుకో ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు నా పిల్లలకి స్టైఫండ్లు కానీ, స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్లు కానీ, విద్యాదీవెనలు ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి? మా బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని కాళ్ళ ఎగరేసుకుని చదివించుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్షే. అది ఊరు వచ్చాడు మీ పిల్లలకి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు, ఎట్లా ఉంది? నెంబర్ 1 జగనన్న విద్యాదీవెన నెంబర్ 1. అసలు మేము చెప్తున్నాను కదండి, ఆ విధంగా నాయకుడిని అనేవారిని ఇంతవరకు మేము చూడాల. ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి తదనంతరం ఈయన కొడుకు వచ్చాడు పులిగానే. ఎవరు పెట్టారో కానీ ఆ మహానుభావుడి పేరు
నిజంగానే పులిగానే ఉంటాడండి. ఎప్పుడు మా బోటి పేదవాళ్ళకి అన్యాయం ఎప్పుడూ చేయడు. మాది మొట్టమొదటి తెలుగుదేశమే. జగన్ ఇచ్చిన తర్వాత మారిపోయాం. ఎందుకు మారిపోయావు బాబాయ్? మంచితనం గురించి. ఏం మంచిదనా? నీకు నాకు మంచితనం. ఆయనకి ఇక నా మనవాడికి వేస్తాడు, నా పెళ్ళానికి వేసాడు, నాకేసాడు, నా బాబుకి వేసాడు. మరి ఇంత ఇది మంచితనం సాలదా? చంద్రబాబు గారు మా ఊరు అల్లుడే, మా ఊరు దత్తత తీసుకున్నారు. రామారావు ఎన్నిసార్లు చూసావు? రామారావు పుట్టిన కాడి నుంచి ఉండగా అక్కడే ఉన్నారు. ఇక్కడ పుట్టి అదే ఎలక్షన్ కాడి నుంచి ఫస్ట్ గుడివాడ వేసాడు, తర్వాత హిందూపురం వేసాడు, తర్వాత నంద్యాల వేసాడు, తర్వాత చాలా చోట్ల వేసాడు. అన్ని చోట్ల రామారావు గారే నేర్పింది మాకు. ఈ మాట మాట్లాడతాయి అప్పుడు ఇది కూడా లేదు, ఈ మాట కూడా మాట్లాడాడు. ఈ మాట మాట్లాడితే స్వతంత్రం హక్కిచ్చాడు. ఎప్పటి నుంచి మారిపోయావు నువ్వు? ఏంటి మొన్నటి నుంచే మారిపోయాం. నువ్వు ఎప్పుడు పెడతావు అన్నం, అప్పుడే అన్నం పెట్టినోడు మర్చిపోంగా, అప్పటి నుంచే మారిపోతాడు మనిషి. ఏంటి మనిషి? డబ్బు అన్నం పెట్టినోడిని మరవడం, అప్పటి నుంచే మారుతావు. ఇక నీకు మేలు జరిగితేనే నాకు ఓటేమన్నాడు జగన్. మరి మేలు జరిగితేనే మరి ఈ జనం మేలు జరిగితే ఎత్తాననేది. నీకేసావు, నువ్వు నిలబడితే నాకేసావు. నేను 120 సార్లు మీకోసం నొక్కాను, నా కోసం 2 సార్లు బటన్ నొక్కమంటున్నాడు. అబ్బాయి ఇప్పుడు నా మనవాడికి వేస్తున్నాడు, నాకు వేస్తున్నాడు, మా యాపికి వేస్తున్నాడు. అది చాలదా? తిండి పెట్టినాడు మరుతావా? ఈసారి నొక్కుతారా బటన్? ఓటు నొక్కుతాం. అసలు పేదలు గెలుస్తారా లేకపోతే పెత్తందారులు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు ఈసారి ఎన్నికలు? పేదలే గెలుస్తారండి. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి గారు ఆ తండ్రిని మించిన తనయుడిలాగా ఇప్పుడు ఈ రోజున అందరికీ అన్ని పథకాలు వస్తున్నాయి. అన్ని పథకాలు అంటే ఇప్పుడు రైతు భరోసా అని, పెన్షన్, అమ్మఒడి, ఫీజు రియంబర్స్, ఇన్ని పథకాలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు కాలంలో ఏది ఒక్క పథకం అనేది లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాలు, ఆ మతం లేదు, ఈ కులం లేదు, అన్ని కులాలకు కూడా ఒక విధమైన ఇది వచ్చింది. అన్ని కులాలకి మంచి మేలు జరుగుతుంది. అందుకని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు లేకపోతే చంద్రబాబు అన్నాడు ఈసారి గ్యారంటీగా మేము అధికారంలో రాబోతున్నాం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ కలిసి కట్టకల్టీగా వచ్చినా వీళ్ళందరూ గెలవలేరు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటానండి. చాలా మార్పు వచ్చిందని చెప్తున్నారు. ఏం మార్పు రాలేదండి. వాళ్ళు అందరూ కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. పొత్తులు పెట్టుకున్నారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏమండి వీళ్ళు చేసింది ఏమన్నా ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం బీజేపీ అన్ని కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. వాళ్ళ వైపు ఎవరు ఉన్నారు? జగన్ వైపు ఎవరు ఉన్నారు? పేదలు మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపునే ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరూ కూడా. అందుకని నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నాడు. ఏమండి ఏనాడన్నా అన్నాడా? తను పదవిలో ఉండగా ఏనాడన్నా అన్నాడు? ఇవాళ అంటున్నాడు. ఎందుకంటే తను గెలవటం కోసం. అంతేకండి. మరి ఇప్పుడు మామూలుగా కోటేశ్వరం చేస్తా అన్నాడు. నేను ఈసారి గెలిస్తే ప్రతి పేదవాడిని కోటేశ్వరం చేస్తా అన్నాడు. ఎవరన్నా నమ్ముతారా? అసలు మీరు నమ్ముతారా చెప్పండి? చంద్రబాబు నమ్మరా? చంద్రబాబుని ఎవరో నమ్మరండి. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను హైదరాబాద్ ని ప్రపంచంలో. ఏమంటే తను చెప్పేది ఒక హైదరాబాద్ అదేది ఇదే చెప్పుకొస్తాడు కానీ హైటెక్ సిటీ చెప్తాడు కానీ ఇంకేదన్నా చెప్పాడా? ఇన్ని సభలు పెట్టారు, ఇన్ని చేశారు, ఏనాడన్నా ఏదన్నా చెప్పాడా? ఏం చెప్పాడండి? చేత్తేగా చెప్పడానికి. మహిళలకి ఇది అన్నాడు, డోక్రా రుణమాఫీ అన్నాడు. ఏమన్నా చేయగలిగాడా? పసుపు కుంకుమని 4 రోజులు ఏదో పెట్టాడు. గెలుస్తారో జనం నమ్మాలి కదా. జగన్ ని తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఒక ఓటు ఆయన గెలవను, వార్డు నెంబర్గా. అది ఊరినే సోది చెప్తూ తాగినట్టు ఊగినట్టు ఊగుతుమే కానీ ఆయన్ని గెలవను. జగన్ నేను తొక్కేస్తా జగన్ అంటాగా అంటాడు. జగన్ అని జగనే వెనకాలే ఉన్నారు ప్రజలందరూ. ఇట్లా ఉన్నారు. ప్రపంచం ఎక్కడ చూసినా ఊగిలాడిపోతుంది ఆయనకి. ఆయనే గెలుస్తాడు మళ్ళీ. జగనే మేమందరూ ఆయనకి వేస్తాం. చంద్రబాబు అన్నాడు చాలా ఏం చేశాడు? వాళ్ళ కులాలకు చేశాడు, సంపాదించుకోమని. లేబర్కి ఎవరికి ఇచ్చాడు? నాకు ముందుగా ఇంతలో పట్టా ఇచ్చాడు, రుణమాఫీ అని. ఇంతవరకు చేయలేదు. ఆ పట్నం ఉంది. నీ దగ్గరే ఉందా? మరి అడగబోయా చంద్రబాబుని. ఆడు ఏమాడు వస్తాడు మన దగ్గరికి, మనం వెయ్యం. 2 సార్లు మాట ఆయనకి వేస్తాం, జగన్కి వేస్తాం మేము. నువ్వు జగన్ పార్టీ అని నీకు మాఫీ అవ్వలేదా ఏంటి? నాకు జనం మాఫీ అప్పుడు తెలుగుదేశమే. ముఖ్యంగా నాకే వరనారాయణ గారు ఇచ్చాడు నాకు ముందుగా. కురమద్దాల మాది రుణమాఫీ అని.
అసలు ఇంతవరకు చేయలే. మరి ఎందుకని తెలుగుదేశం అది కట్లాక పెరిగి కోఆపరేటివ్ బ్యాంకులో ఇంత కట్టా. అది ఇంకేం చేస్తారు వాళ్ళు? ఎందుకని ఎప్పుడు వచ్చావు? కమ్మోరు మాగుపడమని ఇచ్చాడండి ఆయన. లేబర్కి ఏం చేయదు. అట్ట కాదు, తెలుగుదేశం నుంచి ఎప్పుడు వచ్చావు? నేను పోయిన ఎలక్షన్ కాంచి అంత ముందు ఈ కార్డు అని ఇయ్యని అన్ని చేర్చుకున్నాం మా సొంత డబ్బులతో. ఏమి చేయలే. ఏం నచ్చింది జగన్ లో మీకు? మాకు లేబర్ చూస్తున్నాడు. మా ఆస్తి ఏమైనా ఎత్తిపోతాడా? మాకుండా ఆస్తి కొద్ది ఎకరాలు 2 ఎకరాలు ఉండదు. మాది లాక్కెళ్ళలేదుగా. పింఛనీళ్ళు ఇస్తున్నారు, మా ఆడవాళ్ళకి ఇస్తున్నారు, రుణమాఫీలు పడుతున్నాయి పిల్లలకి, అన్ని పడుతున్నాయి. పంట నష్టం ఒకసారి వేయలే, మొన్న ఇప్పుడు వేస్తారు అంటున్నారు. 2 ఏళ్ళ మట్టి పోయిన. మీ ఊరు వస్తున్నాడు మరి జగన్ వచ్చాడు, ఎలా అనిపిస్తుంది మీరు? నాకు సంతోషంగా వచ్చేసావు. జనం రోజులు బట్టి 100 మందిని అక్కడ. నీకు ఎంత ఇస్తున్నాడు? నాకు 3000 ఇస్తున్నాడు నెలకి. ఈ రోజు వచ్చినాయా? వచ్చినాయి డబ్బులు వచ్చినాయా? మరి సరిపోతాయి? 3000 సరిపోతాయి, ఇంకా పెంచమంటావా? ఎందుకు ఆయన దయ పెంచే లేదు లేదు. నేను చేస్తాం అందరికి పెంచాలిగా. మన ఒక్కడ పెంచే చోకం అందరికీ పెంచాలి. వెంకటస్వామి గారికి పెంచుతారంట మరి? నాకు ఒక్కడికే కాదు కదా, అందరికి పెంచాలి కదా. అందరికి పెంచాలంటే ఎంతవరకు అని తట్టుకుంటాడు ఆయన. ఓకే. ఏంటి అందరికి వస్తున్నాయా? మీ ఊర్లో అందరికి వస్తున్నాయి పెన్షన్? అందరికంటే ముసలోళ్ళకి మామూలుగా వయసు ఉన్న వాళ్ళకి వస్తాయి అంతే కదా. కొంతమంది తీసేసారండి మీ ఊర్లో. తీల పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి జగన్ తొక్కేస్తా, నలిపేస్తా, పిసికేస్తా. ఏంటి పీక్కోవని చెప్పు వచ్చి. ఏంటి పీక్కోవను పీక్కోవని జగాన్ని. ఓకే. చంద్రబాబు ఏమో పేదవాళ్ళందరినీ కోటేషన్ చేస్తా అంటున్నాడు. లేదు, ఆయన చంపేస్తారు వీళ్ళు. జనాన్ని చంపేస్తారు చంద్రబాబు. పార్టీలు అందరూ ఉండరు, అందరూ సంపాదించారు కట్టలు. జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ అందరికి వేస్తున్నాడు డబ్బులు. గొరుగు కోరినోడు కాడ వేస్తున్నాడు, ఆటోడికి వేస్తున్నాడు, అందరికి వేస్తున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు పేదలకి ఏమీ లేదు. మేము ఒకటే ఇచ్చింది, ఏమీ అసలు రూపాయి కాడ లేదు. అందరికి మేలు జరుగుతుందా బాబాయ్? జరుగుతుంది ఇప్పుడు. జరుగుతుంది. మరి ప్రజలంతా అంటే వెంకటస్వామి గారే కాకుండా ప్రజలంతా ఏం కోరుకుంటున్నారు? జగనే కోరుకుంటున్నారు. అందరూ మీతో పాటు అందరూ కోరుకుంటున్నారు. వస్తాడా జగన్ సార్ మరి? గ్యారంటీ. వాళ్ళ బాబు చచ్చిపోయిన కాంగ్రెస్ ని బతికిచ్చాడు. కరెక్టా? అంతకుముందు 15 సంవత్సరాలు చంద్రబాబు ఉన్నాడు. ఏంటా ఇంగ్లీష్ నేర్పొద్దు అన్నాడు. ఆయన మా బాబు సొమ్మ ఇంగ్లీష్ నేర్పొద్దు అంటే ఆడే పైకి రావాలా? అసలు ఇంగ్లీష్ నేర్పొద్దు అన్నాడు. వద్దన్నాడు. పవన్ కళ్యాణ్ అంటాడు యూట్యూబ్ ఆ మాటలో చెప్తా. పవన్ కళ్యాణ్ అవుతా అసలు డిపాజిట్ గారు అసలు ఓటు గెలుతగా అసలు తొక్కేస్తా అన్నాడు బాబాయ్. మాట్లాడు. నేను కొడతా అంట ఓడుకుంటావా? తొక్కేస్తా, పిసికేస్తా. మాటలకి ఏముంది బాబు, మాటలకి 5,000 తింటా ముద్ద పెడతాను బంగారు తండ్రి. ఏంటా వాళ్ళ బాబు కాంగ్రెస్ చచ్చిపోయిందని కాంగ్రెస్ బతికిచ్చాడు అంటే ఆయన వెళ్ళిపోడు. ఈయనకి బాబులా చూస్తున్నాడు. లేకపోతే ఇంగ్లీష్ వెళ్తారు మరి పవర్లో ఈసారి ఎవరు వెళ్తారు? ఆయనే అనిల్ కుమారే. డౌట్ లేకుండా ఎందుకు గెలవడు? రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంది అంటారు. సంక్షేమం కాదు అభివృద్ధి కూడా ఉండాలని చంద్రబాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో జగన్ తొక్కేస్తా అంటున్నాడు. ఏంటి పరిస్థితి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది ఇదే శాసనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సీఎం అవ్వలేడు, ఇది శాసనం అని 2014 ఎన్నికల్లో అన్నాడు, 2019లో ఎన్నికల్లో అన్నాడు, 2024లో కూడా అంటాడు. శాసనసభకి వెళ్ళేది లేదు, శాసనసభ్యుడు అయ్యేది, ఏమీ చేసేది లేదు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకొని ఆయనకి సీఎం పదవి ఇవ్వలేదు. ఇప్పుడు 24 సీట్లు ఇస్తానంటున్నారు. 24 సీట్లు ఎన్ని సీట్లు గెలుస్తాడు ఆయన సీట్ ఆయన గెలుస్తాడు. ఆ పార్టీ అధినేత ఈ ఊరు పామర్ సర్పంచ్గా గెలవమనంటే పామర్ సర్పంచ్గా ఆయన్ని గెలవలేడు. ఎవరు గెలుస్తారు? కైలే అనిల్ కుమార్ అభ్యర్థి లేడండి ఇక్కడ. అబ్బాయి వచ్చాడు, పాపం కష్టపడుతున్నాడు, కాకపోతే అంత రీచ్కి వెళ్ళాడండి. గెలిచే సత్తా లేదా? వర్ల రామయ్య గారు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో 1000 ఓట్ల మెజారిటీతో ఉప్పులేటి కల్పన గారి మీద ఓడిపోయారు. తర్వాత ఉప్పులేటి కల్పన గారు గెలిచారు. తర్వాత ఉప్పులేటి కల్పన ఏం చేసిందంటే
జగన్మోహన్ రెడ్డి గారి గుండెల మీద తన్ని టీడీపీలోకి కలిసిపోయిన తర్వాత ఆవిడకి సీట్ రాలా. మా కైలే అనిల్ కుమార్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 32,000 పైచికు మెజారిటీతో కైలే అనిల్ కుమార్ గారు గెలిచారు. మా ఇక్కడ పామర శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ గారు అందుబాటులో 24 గంటలు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. సౌమ్యుడు, నిదానస్తుడు, ఏ ఇంటికి మేకయ్యే వ్యక్తి కాదు. ఎవ్వరు ఏమి చెప్పినా సరే చక్కగా ప్రశాంతంగా నీట్గా విని ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలని ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి కైలే అనిల్ కుమార్ గారు. చంద్రబాబు అన్నాడు 2 రోజులు ఆగండి నేను వచ్చేస్తాను అన్నాడు. అంత ముందు ఏం చేశావు నువ్వు దమ్ముంటే చంద్రబాబు నేను వ్యవసాయం చేస్తున్నా, నీకు దమ్ముంటే నేను ఈ పని చేసాను చెప్పాలండి, వచ్చి దేవాలి చెప్పాలండి, నేను ఈ పని చేసి చెప్పాలంటే ఇదిగే జగన్ చేసిన పనులు నేను చేస్తా, నేను పెంచుతా. అప్పుల పాలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అంటారు మీరు 14 సంవత్సరాలు ఏం చేయలేదా? ఏం చేశాడు? ఏం చేశాడండి 14 సంవత్సరాలు చేస్తే ఆయన మనకు గెలిచేవాడుగా. సింహంగా రావాలి. జగన్ చేయదండి రైతులకి రుణమాఫీ, రైతు భరోసా, అమ్మఒడి, స్కూల్ బాగా చేశాడు. ఏం కావాలండి మాకు? రుణమాఫీ, రైతు బంధు, మరి రైతు భరోసా, 6 వాళ్ళకి 40 డబ్బులు. ఏం కావాలి చెప్పండి? 60,000 పింఛను పెంచాడు. నేను వస్తే మళ్ళీ ఇస్తా అన్నాడు చంద్రబాబు. మరి ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటాడు. నిన్నటిదాకా నువ్వు రాష్ట్రాన్ని డబ్బులు పాలు చేసావు అని అన్న చంద్రబాబు నాయుడు ఇవాళ నువ్వు వచ్చి ఎట్ట పెంచుతా? నువ్వు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తావుగా, చేయవా? సంపద సృష్టిస్తా. ఏం సంపద? ఈ 40 మట్టి ఏం చేసా? సంపద మామూలు కాదు. ఈ 40 మట్టి నువ్వేం సృష్టించా? నువ్వే పథకాలు కొత్త తెచ్చా చెప్పండి నాకు. ఆయన వస్తే మనం చెప్పండి. పవన్ కళ్యాణ్ అన్నాడు నేను తొక్కేస్తా జగన్. ఆయన వల్లే కాదు, చిరంజీవి గారే మహానుభావుడు. ఆయన పార్టీ పెట్టాడంటే అది లెక్క. ఈయన పార్టీ దేనికండి? అమ్ముడు పోయే పార్టీ అండి ఇది. ఎందుకంటే ఈ మాటలో సింహంగా రావాలి, ఒంటరిగా రావాలి, దమ్ము నుంచోవాలి. నీకు పొద్దులు దేనికి? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళు అనుభవం ఉంది అంటున్నావు అన్నప్పుడు ఉంటుంది రా. ప్రజలు కుదిరించిన పొత్తు అంటున్నాడు. ఎవరి పొత్తు? నీకు దమ్ము లేక ప్రజలు కుదిరించారంట. నీకు దమ్ము లేక అంతే లెక్క. పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబుకి ప్రజలు కుదిరించడానికి ప్యాకింగ్ అండి పవన్ కళ్యాణ్. ఇది ప్రజలు కుదిరించిన పొత్తు అంటున్నాడు. ఎవరు? ఏమి లేదు, ఎంత డ్రామాలే. దేవుడు అండి జగన్. అమ్మో ఆయన పిల్లలాంటి జగన్ ఆయన వస్తారని దండాలు పెట్టుకుంటున్నారు. జగన్ బాబు గారు మహానుభావు. ప్రతి కులాన్ని మీ ఊరు వస్తున్నాడు జగన్, బటన్ నొక్కుతున్నాడు. మీరు బటన్ నొక్కుతారా జగన్ కి? అసలు బట్టలు నొక్కుతారా? ఒక కళ్ళ కనపడితే చచ్చిపోతారు జగన్. ఆ మహానుభావుడు వస్తే కాలు పట్టుకుని దండాలు పెడతారు. బట్టలు నొక్కేచాడు ఎప్పుడు. మీరు నొక్కుతారా జగన్? జగన్ కోసం మీరు నొక్కుతారా? బంగారం లాగా.